హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను గోధుమ పిండితో తీపి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, బెల్లం 1 కప్, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్, ఇలాచి ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకోండి, కొద్దిగా సోడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులో బెల్లం వేసేసుకోండి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి. ఫస్ట్ అయితే 1 కప్ వాటర్ వేసుకోండి. ఇందులో బెల్లం కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో గోధుమ పిండి వేసేసుకోండి. అలాగే కొబ్బరి పొడి, యాలక్కులు, సోడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ఇందాక కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో ఫిల్టర్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం బోండాలు వేసుకుంటాం కదండి, ఆ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండిని మనము ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండలు పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడవనివ్వండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని బోండాల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకొని పక్కన తీసేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలాగే బోండాల్లాగా వేసుకొని పక్కన తీసేసుకోండి. అంతేనండి, తీపి బెల్లం బోండాలు రెడీ అయిపోయి చాలా అంటే చాలా సింపుల్గా ఒక 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి ఇలా హెల్తీగా గోధుమ పిండితో ఇలా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడన్నా స్నాక్స్ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటాయి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.